హాయ్ అండి అందరికి. ఈ రోజు అయితే భిక్ష ప్రిపేర్ చేయడం చూపిద్దాం అనుకుంటున్నాను. పెద్ద రకరకాలు ఏం కాదులే కానీ నేను జనరల్ వంటలే ఎందుకు చూపిస్తానంటే యూట్యూబ్ వంటలతో నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ తిప్పలు నిజంగా ఎవరు పడతారులేండి. లేడీస్ అంటేనే రకరకాల వంటలు ట్రై చేయాలని, కానీ యూట్యూబ్ వంటలు చూసి చేయడం వల్ల ఎంత మనీ వేస్ట్, టైం వేస్ట్, గ్రోసరీస్ వేస్ట్, ఇంట్లో వాళ్ళు తిప్పలు, మనం ఎంత కష్టపడతామో తెలియదు. ఎన్ని బొచ్చులు పడతాయో అంట్లు అన్ని కడుక్కోవాలి. నేనైతే చాలా సఫర్ అయ్యాను యూట్యూబ్ వంటలు, కొత్త కొత్త రకరకాల వంటలు నేర్చుకోవాలని. అవేమైనా కుదిరితాయా అంటే కుదరవు, సావు. అందుకని చెప్పి నేను రకరకాల వంటలు ఏం తయారు చేయాలి అని అనుకోను. జనరల్ నా వంటలే నేను చూపిస్తా ఉంటా. ఈ రోజైతే మా భవానికి భిక్ష ఇడ్లీ అను వడ చేస్తున్నాను, గారె. మామూలుగా బేసిక్ గా స్వాములు ఇంట్లో ఉంటే అండి స్నానం చేసే వంట చేయాలి. తలస్నానం చేసినా చేయకపోయినా, ఎందుకంటే మనకి ముట్లు అలాంటివి ఉండవు, ఎవరిని తాకము, శుభ్రంగా ఉన్నాం, శుద్ధిగా ఉన్నాం అనుకుంటే పైకి స్నానం చేసైనా వంట చేయొచ్చు. లేదు మనం జనాల్లో అందరినీ పట్టుకున్నాము చేసాము అంటే తలస్నానం కంపల్సరీ చేయాలి. హడావుడిగా పని ఎక్కువ ఉన్నప్పుడే ఆయిల్ అయిపోతా ఉంటది అనమాట. గారెపిండికి వచ్చేసి అన్ని రకరకాలు ఏమీ లేదు, ఓన్లీ జీలకర్ర అల్లం వేసాను. జస్ట్ అంతే, పచ్చిమిర్చి కూడా వేయలేదు, జీలకర్ర అల్లం అలా. ఉల్లిపాయ ఎటు వేయం కాబట్టి భవాన్లకి పిండి అంతే కొంచెం జారైంది, అందుకని షేప్లెస్ గా వస్తున్నాయి గారెలు అన్నీ వచ్చినాయి. పక్కన ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి అనమాట. అంటే నా గురించి నేను గొప్ప అని కాదు, కానీ ఎలా వస్తాయో నాకు తెలియదండి. నేను వండే ఇడ్లీ మాత్రం ఎంత సాఫ్ట్ గా మెత్తగా వస్తాయో. మళ్ళీ అందరు అలానే చేసామని అంటారు, కానీ వాళ్ళ ఇడ్లీ రాళ్ళలాగా టేస్టే ఉండవు, పాడు చాలా మెత్తగా వస్తాయి. అది చేతిలో ఉంటదంట పొంగే ఇది, మరి నాకు తెలియదు, ఎవరో చెప్తారు పిండి వేసే వాళ్ళ చేతిలోనే ఉంటది అని. బాగా పొంగుతాయి ఇడ్లీ, పఫీగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. గారెలు షేప్లెస్గా వచ్చినాయి, కానీ టేస్ట్ బాగానే ఉన్నాయిలేండి. ఇంకా ప్రిపేర్ చేసేసి ఇంకా తనకి పెడితే తనే పెట్టుకొని తినేస్తాడు. చట్నీ, కారం, గారెలు, ఇడ్లీ మొత్తం తన ముందు పెట్టేస్తే తనే వడ్డించుకుని తింటాడు. చాలా మందికి తినడం చేత కాదండి. బేసిక్ గా నాకు మా నాన్న నేర్పించాడు ఎలా తినాలి ఏంటి అనేది. ఆ తర్వాత మా అన్నయ్య నేర్పించాడు. మా అన్నయ్య ఇలా తినాలి అలా తినాలని నేర్పించాడు, కానీ మా అన్నయ్య రకరకాల వెరైటీలుగా తింటాడు. అబ్బాయిని చూసి మేము అలా తింటే నిజంగా బాగుండిద్దేమో అని నేను ట్రై చేస్తా ఉంటాను అనమాట. అలా వచ్చినాయి అనమాట నాకు కొన్ని ఈ తిండి చేష్టాలు. మా వారు చూడండి నైస్ గా తుంచుకొని నైస్ గా అద్దుకుంటాడు, కానీ నేను అలా కాదు, ఫుల్ ఆపోజిట్. అదిగోండి మా భవాని, మా పిల్లలు అయిపోయింది, ఇంకా నా టర్న్ వచ్చింది తినడం. చట్నీని లూజ్ గా వాటర్ ఎక్కువ పోసుకొని లూజ్ గా చేసుకొని ఇడ్లీ నిండా స్ప్రెడ్ అయ్యేలా పెట్టుకొని సైడ్ అల్లపచ్చడి కానీ కారం కానీ నంచుకొని తింటే సూపర్ ఉంటది. ఈ స్టైల్లో మీకు ఎవరికైనా ఇష్టమైతే ప్లీజ్ కామెంట్ చేయండి. అసలు కామెంట్స్ రావట్లేదు, లైక్స్ రావట్లా, వ్యూస్ రావట్లా. సర్లేండి, అడ్జస్ట్ అయిపోతాలే. కామెంట్స్ చేయండి, పర్లేదు, నేను తీసుకుంటాను. నచ్చినా నచ్చకపోయినా ఇలా ఒకసారి ట్రై చేయండి, ఇక్కడ నుంచి అలానే తింటారు. చూడండి సాఫ్ట్ గా ఎంత బాగా మెత్తగా వచ్చినాయో. ఇలా అంటే బాగా తిండి గల వాళ్ళు అయితే దగ్గర 10 ఇడ్లీ లేపేస్తారు. నేను 4-5 కంటే ఎక్కువ తినలేనులేండి. బాగా తినేవాళ్ళు సన్నగా ఉంటారంట, నిజమేనా? టేస్ట్ అయితే ఎదిరిపోయింది. మా వారు పక్కన కూర్చొని అంటున్నారు, నువ్వు నీ తిండి రాక్షసి తిండి ఎక్కడ దొరికావే అంటున్నారు అనమాట. మా భవాని అలా తినకూడదు భవాని, రాక్షసులు తింటారు, మరి కరువు పట్టిన దానిలా తింటావు భవాని అంటున్నాడు. ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. చూడండి సాఫ్ట్ గా గడుపులోకి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇడ్లీ. ప్లీజ్ నా వీడియోలు నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోవచ్చు కదా. వడ కూడా చూడండి సాఫ్ట్ గా వచ్చింది, టేస్టీగా వచ్చింది. చట్నీ. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. ఉంటాను, టాటా, బాయ్. ఇంకా నేను ఇంతే తింటా ఉంటానులేండి, ఆపను.